వ్యాపార వాణిజ్యాల్లో ప్రజల యొక్క అభిష్టాలకి విరుద్ధంగా మనం చేయలేము. అలాంటి ప్రయత్నాన్ని ప్రభుత్వాలు ఆపే ప్రయత్నం చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చైనా వలన మనకు సంబంధించిన ఎలక్ట్రానిక్స్ మార్కెట్టు ఇట్లాంటివన్నీ దెబ్బతింటున్నప్పుడు మోడీ సర్కార్ ఏం చేసింది, ముందు వాటిని ప్రోత్సహించింది. ఇండియాలోనే తయారు చేయండి అని వాళ్ళ కరెంట్ సబ్సిడీలు, భూమి సబ్సిడీలు, అట్లాగే పిఎల్ఐ అని పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అని ఇచ్చింది. అట్లాగే ఇక్కడ ప్రొడక్షన్ పెరిగింది. బట్టలు కావచ్చు, ఇట్లాంటి చైనా తయారీ వస్తువులు ఇండియాలో తయారీ పెరిగాక అటు చైనా వాటికి ఆంక్షలు పెడతా వచ్చింది. తద్వారా ఇక్కడ మార్కెట్ని డెవలప్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇదేం లేకుండా చేస్తే అవసరాలు వదిలేయరు కదా. ఎప్పుడైనా సరే చైనా వెరైటీ మన వెరైటీ కంటే బాగుందంటే అదే కొంటారు జనం, మనం ఎంత ఆపినా. చైనా దానికి ఏం చేస్తుంది, పరోక్షంగా డైరెక్ట్గా అది కాకుండా చైనా నుంచి వేరే దేశం నుంచి పంపించినట్టు పంపిస్తుంది ఇక్కడికి. ఏ వియత్నాం పేరుతోనో ఏ క్యూబా పేరుతోనో పంపిస్తుంది అది. అట్లాగే ఇప్పుడు అమెరికా రైతులు సోయాబీన్స్ వాళ్ళు ఏంటి, అక్కడ మనకు మళ్ళీ 1 ఎకరం 2 ఎకరాలు ఇట్లా చిన్న కమతాలు ఉండవు, పెద్దవి ఉంటాయి. 100 ఎకరాలు 1000 ఎకరాలు ఇట్లాగా సోయాబీన్స్ పండించిన రైతులకు అక్కడ గిట్టుబాటు ధర రావట్లేదు. అమెరికాలో ఆర్థిక సంక్షోభం కారణంగా చేతిలో డబ్బులు లేక కొనేవాళ్ళు తినేవాళ్ళు కరువై సమస్య పడుతున్నారు. దానికి వీళ్ళు ఏం చేశారు తెలివిగా, అది చైనాలో మంచి మార్కెట్, అది సోయాబీన్స్. చైనా దాని మీద బ్యాన్ పెట్టింది. ఇప్పుడు కొందరు ఏం చేశారు తెలివిగా, అక్కడ ఉన్నటువంటి వ్యాపారులు అర్జెంటీనా పేరు మీదన చైనాకి పంపించారు. చైనా ఆ బిల్స్ అన్నీ చూసింది, అది అర్జెంటీనా రాలేదు అమెరికా నుంచినే అని టెస్టుల్లో తేలింది. దాంతో వాటిని తిప్పి పంపించింది. అంటే అమెరికన్ వ్యాపారుల గేమ్ని చైనా తిప్పికొట్టింది అనాలా, అమెరికన్ ప్రభుత్వపు గేమ్ని చైనా తిప్పికొట్టింది అనాలి. ఎందుకంటే అక్కడ వ్యాపారులు అమెరికా ప్రోత్సహిస్తుంది. అట్లా జరిగిందో చూడాలి.